రీసెంట్గా హైదరాబాద్లోని ఒక అంశం జరిగింది. ఏంటంటే ఒక ఆటో మీద ఒక కొటేషన్ వేసుకున్నాడు ఆ ఆటో డ్రైవర్. ఏంటంటే భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ భారతీయులు, హిందువులు అని ఒక కొటేషను. ఒకటి మతం మారినవాడు తండ్రిని మార్చినట్టు ఒక కొటేషన్ వేశారు. దీనిపైన పెద్ద వివాదం కూడా జరిగింది. దానిపైన కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసును చేయడం, అలాగే ఆ ఎస్ఐ కూడా ఒక రూడ్గా ప్రవర్తించడం, అలాగే ఈ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కొన్ని వర్గాల సభ్యులు కూడా ఆ ఆటో డ్రైవర్కి మద్దతుగా వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకు ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి? నేను కూడా చూశాను ఆ యొక్క వీడియోను. ఆ వ్యక్తి రాసుకున్నాడు, భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా హిందువే అని ఆ డైలాగ్ ఒకటి, ఫస్ట్ వన్. అలా చూసినప్పుడు, ఆ సంఘటన జరిగినప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసేటట్టు ఎవరైనా మాట్లాడారా, లేక ఆ ప్రాబ్లం ని ఇంకా విపరీతంగా పెంచేటట్టు మాట్లాడారా అంటే మనం ప్రాబ్లం ని ఇంకా పెంచుతూనే ఉన్నారు. అయితే చాలా మంది రాజకీయ నాయకులు ఆ ఆటో డ్రైవర్ ఇష్యూని పట్టుకొని, ముస్లింలు అయితే అతనిపై అటాక్ చేశారు, కొట్టారు, అది చేయాల్సిన పని కాదు, దానికి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఏ ముస్లిం కూడా అనవసరంగా గొడవలు పెట్టుకోకూడదు. అవసరం ఉన్నా గానీ మాటల ద్వారా మనం మాట్లాడి చర్చించి ఆ యొక్క ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి. అలాగే ఆ హిందూ వ్యక్తి ఆ కొటేషన్ రాసుకున్నాడు అంటే ముస్లింలకు ఇబ్బంది ఏమిటి? తన ఆటోపై తను రాసుకున్నాడు. అందులో కూడా కొటేషన్ కూడా ఎక్కడ కూడా ఏ మతాన్ని కానీ దేన్ని మెన్షన్ చేయలేదు. స్వతహాగా తను రాసుకున్నాడు, అతనికి అది నచ్చింది రాసుకున్నాడు. మీ ముస్లింలు కూడా వేరే డైలాగ్స్ ఏవేవో రాసుకుంటారు కదా, ఎవరైనా ఏమైనా అడ్డంకం తీసుకొచ్చారా? తీసుకురాలేదు. ఆ విషయం జరిగింది కదా, అక్కడ అందరూ రాజకీయ నాయకులు ఆ యొక్క విషయాన్ని తీసుకొని ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసే రకంగా ఎవరు కూడా మాట్లాడలేదు. రాజకీయ నాయకులు కానివ్వండి, ఇంకా ఎవరైనా సరే, ప్రతి వర్గం వారు మా వర్గం మంచిది, మా వాడు మంచి చేశాడు అనేటట్టే మాట్లాడుతున్నారు. ముస్లిం వ్యక్తులు అతనికి కొట్టారు అంటే మిగతా ముస్లింలు ఏం చేస్తున్నారు? చాలా మంచి పని చేశావు అని కొంతమంది సహకరించే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా అలా చేయరు, ఎందుకంటే చాలా మంది జ్ఞానవంతులు ప్రతి వర్గంలో ఉంటారు, హిందువులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి. అయితే రాజకీయ నాయకులు దానికి సాకుగా తీసుకొని ఇదే టైం బాగుంది అని ఈ రెండు వర్గాల మధ్య ఇంకా విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఆ సమయంలో ఈ రాజకీయ నాయకులు కానివ్వండి, మిగతా వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అంటే లాజికల్ గా రెఫరెన్స్ తో సహా మనకు నిరూపించాలి. అదేమిటి? ఆ వ్యక్తి రాసుకున్నాడు, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి హిందువే అని. వాస్తవం. ఏ విధంగా అది? ఇప్పుడు ఇక్కడ నుంచి నేను అరబ్ దేశానికి వెళ్ళాను, అయితే అక్కడ వాళ్ళు ఏం చెప్తారు? మా వాడు వచ్చాడని చెప్పాడు, హిందూ వచ్చాడు అంటాడు. యాక్చువల్ గా నేను ముస్లింనే, ఏదైతే ఆచరణ పద్ధతిని పాటిస్తున్నానో ముస్లింనే. నా ఈ వేషం చూసి అయినా అర్థమవుతుంది ముస్లిమే అని. అయినా కానీ అతను ఏం చెప్తాడు? హిందూ వచ్చాడు. హిందూ ఎందుకోసం వచ్చాడు అని చెప్తాడు అంటే హిందుస్థాన్ నుంచి వెళ్ళాడు కాబట్టి. హిందుస్థాన్ లో ఉండే ప్రతి ఒక్కడు హిందువే, అరబ్బుల దృష్టిలో కూడా. మరి ఇక్కడ ఉన్న ముస్లింలకు ఈ చిన్న విషయం ఎందుకు అర్థం అవ్వటం లేదు? కింద మనం ఆధార్ కార్డు లో ఇండియన్ అనే ఉంటది కదా, ఇండియన్ అంటే హిందుస్థాన్, హిందుస్థాన్ అంటే హిందూ, అంతే. అలాగే ప్రతి ఒక్కడు హిందువే అంటే రిలీజియస్ పరంగా కాదు, భౌగోళిక పదం అది హిందూ అనేది. వాస్తవంగా ఉన్నది సనాతన ధర్మము. ఆ సనాతన ధర్మాన్ని అందరూ కూడా పాటిస్తున్నారు అని మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాము. అయితే హిందూ ప్రతి ఒక్కరు హిందువే. ఇప్పుడు అరబ్ దేశంలో ఉండే వాళ్ళకి ఏం చెప్తాము? అరబ్బులు అంటాము. అమెరికాలో ఉండే వాళ్ళకు అమెరికన్స్ అని అంటారు. అమెరికన్స్ అంటే అక్కడ నేషనాలిటీని బట్టి మనము వాళ్ళకు ఆ పేరు అనేది ఇస్తున్నాము. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు హిందువులు, వాస్తవమే. అలాగే ఇంకో కొటేషన్ అతను ఆ వ్యక్తి రాసుకున్నారు, ఎవరైతే మత మార్పిడికి గురవుతారో, మత మార్పిడి చేసుకుంటారో వారు తన తండ్రినే మార్చుకున్నట్టు అని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. అయితే ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము, మత మార్పిడి అనేది ఎక్కడ కూడా లేదు, ఎవరు మారాల్సిన అవసరమే లేదు. మత మార్పిడి అవసరం లేదు అని మనకు ఖురాన్ కూడా చెప్తుంది, మన ధర్మశాస్త్రాలు అన్ని కూడా అవే విషయాలు చెప్తున్నాయి, తెలియజేస్తున్నాయి. అయితే ఆ వ్యక్తి యొక్క ఆవేదన అది. చాలా మంది హిందువులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, ఎవరైనా సరే మత మార్పిడికి గురవుతున్నారు. కనీసం ఈ కొటేషన్ చూసి అన్న వాళ్ళకు సిగ్గు రావాలి అనే ఒక ఉద్దేశంతో ఆ కొటేషన్ రాసుకున్నారు. దానివల్ల ఇబ్బంది ఏమిటి మనకు? ఒకవేళ ముస్లింలు ఆ వ్యక్తిని కొట్టారు అంటే ఆ యొక్క తప్పును వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు, మేము మతం మార్చుకున్నాము, మా తండ్రి కూడా మారిపోయాడా అని కోపం వచ్చి కొట్టినట్టు. మరి ఈ విషయాన్ని ఈ ముస్లింలు ఎవరైతే కొట్టారో అంగీకరిస్తారా? ఈ సవాల్ మనం వాళ్ళకే అడగాలి. నాకు కోపం ఎప్పుడు వస్తుంది? నా గురించి ముందర ఏదో రాసి ఉంది అంటేనే నాకు కోపం రావాలి. నేను నా తండ్రిని మార్చుకున్నానా? మార్చుకోలేకుంటే నీకు వచ్చింది కోపం ఎందుకు? అవును కదా, అంతే. వాస్తవం అది. ఇది ఒక పద్ధతి.
అయితే అక్కడ రాసి ఉన్నది ఏదో ఆ వ్యక్తి తనకు నచ్చింది కాబట్టి రాసుకున్నాడు. అలాగే అది రాసింది వాస్తవం కూడా, ఖచ్చితంగా నిజం అది. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి హిందువే. అతను ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, హిందువైనా అందరూ కూడా హిందువులమే. ఎందుకోసం అంటే మనం హిందుస్థాన్ లో నివసిస్తున్నాము కాబట్టి. అవును. అలాగే ఆచరణ పద్ధతిలో మనము వేరు వేరు నామాలు పెట్టుకుని ఉండొచ్చు. హిందువులు అని, సనాతనీయులు అని, ముస్లింలు అని, క్రైస్తవులు అని. భాష మాత్రమే మారుతుంది. అవును. కానీ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అందరి దగ్గర అదే యథావిధిగా ఉన్నాయి, సేమే ఉన్నాయి. అవును. అహ్మద్ గారు, ఇప్పుడు ఇంకోటి మతం, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మతం అనేది ఒక రాజకీయ ఆయుధంగా మారుతుందా? ఒకవేళ నిజంగా రాజకీయానికి ఆయుధంగా మతం మారితే దానివల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏంటి? రాజకీయంగా అందరూ కూడా ఎలా ఆలోచిస్తున్నారు అంటే, మా మతం యొక్క స్ట్రెంగ్త్ పెరిగితే, మా వర్గం ఒకవేళ పెరిగింది అనుకోండి, రాజకీయంలో ఉండేది ఎవరు? మా వర్గమే కదా. ఒకవేళ ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు అంటే రాజకీయం ఎవరు సొంతం అవుతుంది? ముస్లింల సొంతం. మెజారిటీ ఆఫ్ ది పీపుల్. ఒకవేళ క్రైస్తవులు మెజారిటీలో ఉన్నారు అంటే రాజకీయం వాళ్ళకే వస్తుంది. ఈ కోణంలో ఆలోచించి మేము రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలి అనే ఒక స్వార్థంతో మతాన్ని అడ్డుగా పెట్టుకొని ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు. కాకపోతే ఎవరికి కూడా ఈ ప్రస్తుత కాలంలో మతం పట్ల కానివ్వండి, ధర్మం పట్ల కానివ్వండి ఎలాంటి ప్రేమ, అభిమానం అనేది లేదు. ఉట్టిగా మూర్ఖంగా ప్రజలను మనం మోసం చేయడానికి చాలా మంది రాజకీయ నేతలను మనం చూస్తాము. బర్త్డే ఉంది లేదా ఏదో మహాకార్యాన్ని వెళ్తున్నారు అంటే గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని టెంకాయ కొట్టి, అది కూడా ఎందుకోసం చేస్తున్నారు అంటే అక్కడ జనం మొత్తం జమాయి కూర్చున్నారు, గుమిగుడి ఉన్నారు. వాళ్లకు నేను కూడా ధార్మికుడినే అని నిరూపించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో వెళ్తున్నారే తప్ప, ఒకవేళ నిజంగా వాళ్ళలో ఆ దైవ భీతి, దైవ భక్తి అనేది ఉంటే ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టేవారు కారు. ఎందుకంటే మనకు భగవద్గీతలో చూస్తే మనము 12వ అధ్యాయం 13వ శ్లోకంలో ఉంటది. భగవద్గీతలో 12వ అధ్యాయం 13వ శ్లోకంలో చాలా క్లియర్ గా రాసి ఉంది. అదేమిటి అంటే, అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖాక్షమి. దీని ఒక అర్థం ఏమిటి అంటే, సమస్త ప్రాణుల ఏడల ద్వేషము లేని వాడును. సమస్త హిందువుల పట్ల అని ఉండేది ఇక్కడ రాయాల్సింది. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం రాశారు? ప్రాణుల ఎడల. ప్రాణులు ప్రతి ఒక్కరిలో ప్రాణం ఉంది. అది మానవుడు, మనిషి కానివ్వండి లేక జంతువు కానివ్వండి, సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడును, మైత్రి కరుణ గలవాడును, అహంకార మమకారము లేనివాడును. ఈ అహంకార మమకారము ఎక్కడ వస్తుంది అంటే మావాడు, వేరేవాడు. ఇప్పుడు పార్టీల్లో కూడా మనం చూస్తే ఆ కులానికి సంబంధించిన కార్యకర్తలను మాత్రమే ఆ నాయకుడు దగ్గర తీసుకుంటున్నాడు, మిగతా కులస్తులను దూరం పెట్టేస్తున్నాడు. ప్రతి వర్గంలో అలాగే నడుస్తుంది. ఇప్పుడు రెడ్డిలు ఉన్నారు, రెడ్డి ఒకవేళ ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు అంటే అతని దగ్గర ఉండేది ఎవరు? రెడ్డిలు మాత్రమే. ఒకవేళ గౌడ్ ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నాడు అంటే అతని దగ్గర ఉండే వాళ్ళు అందరూ కూడా గౌడ్లు మాత్రమే. మిగతా వాళ్లకు గుమ్మం లోపలికి కూడా రానివ్వరు. అలాంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఒకవేళ వాస్తవంగా ఆ ధర్మ రక్షకులకు ధర్మ అవగాహన వాస్తవంగా ఉంటే ఈ అహంకారం మమకారం ఉండేదా? ఈ ద్వేషాలు రగిలించేవారా? లేక అందరి పట్ల సమానంగా, సమతుల్యంగా, ప్రేమపూర్వకంగా ఉండేవారా? అది భగవద్గీత మనకు నిరూపిస్తుంది. అయితే ఎంతమంది అయితే మేము ధర్మ రక్షకులము, ధర్మాన్ని మేము రక్షిస్తాము అని విర్రవీగి చెప్తున్నారో, ధర్మం యొక్క కనీస అవగాహన కూడా వాళ్ళలో లేదు అని మనం ఖచ్చితంగా చెప్పగలము ఈ ఒక్క శ్లోకాన్ని మనం పెట్టుకొని.